ఫ్రెండ్స్, మీ ఇంట్లో చిన్న పిల్లలున్నా, పెద్దవాళ్ళున్నా, మహిళలున్నా ఈ వస్తువు అనేది కంపల్సరీగా ఉండాలి. నేను నా పేషెంట్స్ అందరికీ ఆల్మోస్ట్ కంపల్సరీగా కొనమని చెప్తాను. చిన్నపిల్లలు ఉంటే మరీ అవసరం. ఎందుకంటే జనరల్లీ వాళ్ళకి ఛాతీలో కఫం అది పట్టేస్తూ ఉంటుంది. వాళ్ళకి అది కఫాన్ని బయటికి పంపించడానికి, దగ్గి తీసుకురావడానికి తెలియదు. అలాంటప్పుడు ఈ హీటింగ్ ప్యాడ్ అనేది లో టెంపరేచర్ సెట్టింగ్లో పెట్టేసి ఛాతీ మీద పెట్టేస్తే వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ రాత్రిపూట వచ్చిన వెంటనే రిలాక్స్ అయిపోతారు, బ్రీతింగ్ ఫ్రీ అయిపోతుంది, కఫం బయటికి రావడానికి ఎంతో హెల్ప్ అవుతుంది. లేదు, మహిళలు ఎవరైనా ఉన్నారు, చిన్నపిల్లలు అయినా సరే, కొంచెం పెద్దవాళ్ళు అయినా సరే, పీరియడ్స్ టైంలో క్రాంప్స్ వస్తాయి చూసారా, పొత్తు కడుపులో పైన వస్తుంది, ఈ హీటింగ్ ప్యాడ్ పెట్టండి. జనరలీ ఆ హీట్ గురించి ఆ హాట్ వాటర్ బ్లాడర్ని తీసుకుని దాంట్లో వేడి నీళ్ళు వేస్తారు కదా, దానికి ఒక ప్రాబ్లం ఏంటి అని అంటే కొంచెం స్టార్టింగ్లో చాలా వేడిగా అయిపోతుంది, తర్వాత బాగా చల్లగా అయిపోతుంది. అలా కాకుండా దీంట్లోని టెంపరేచర్ సెట్టింగ్స్ ఉంటాయి, హై, మీడియం, లో అని. దాని ప్రకారంగా మనం పెట్టుకున్నప్పుడు ఎంతసేపు అయినా సరే కంటిన్యూస్గా ఒకే టెంపరేచర్ అలా మెయింటైన్ అవుతుంది. పెద్దవాళ్ళకి మెడ నొప్పి వచ్చింది, షోల్డర్ పెయిన్ వచ్చింది, నడుము నొప్పి వచ్చింది, ఎక్కడ పెయిన్ ఉన్నా, ఈవెన్ మోకాలు నొప్పి వచ్చినా సరే వెంటనే దీన్ని పెట్టుకోవడం వల్ల వాళ్ళకి రిలీఫ్ అనేది వస్తుంది. చాలా హెల్ప్ అవుతుంది. అంటే మీరు ఆయింట్మెంట్స్ అని, లేదంటే మసాజ్ ఆయిల్స్ అని ఇవన్నీ పెట్టుకుంటారు కదా, ఆయిల్ అది అప్లై చేసిన తర్వాత ఈ హీట్ పెట్టినప్పుడు ఆ పెయిన్ రిలీఫ్ అనేది చాలా డబుల్ స్పీడ్లో మీకు వస్తుంది. నేను మా ఇంట్లో వాడుతున్నాను లాస్ట్ 15 years గాను. నా పేషెంట్స్ అందరికీ కూడా సజెస్ట్ చేస్తూ ఉంటాను. మీరు కూడా వాడి చూడండి. హెల్ప్ అయితే కమెంట్ చేయడం మర్చిపోకండి.